హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేసే విధానము ఎలా చేస్తున్నాం. ఫస్ట్ రోజు మనమైతే ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేస్తున్నాము. ఆ బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే మనం మామిడి ఆకులు అంటే సిటీలో ఫ్లవర్స్ ఏం దొరకవు కాబట్టి ఏ ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్తో చేసుకోవడం బెటర్ అనుకొని ఇలా అయితే చేశాము. చాలా 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 బాగా కుదిరింది ఆ ఎంగిలి పూల బతుకమ్మ. ఫస్ట్ డే కదా కాబట్టి బాగా మంచిగా ఆడుకున్నారు అందరైతే. మా కాలనీ దగ్గర మనమైతే బతుకమ్మని అయితే ఇప్పుడైతే ఒక్కొక్కటి బంతి పూలు పెట్టుకుంటూ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ పూలు అయితే పెట్టి బంతి పూలు పెట్టి అయితే మనమైతే చాలా 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 మంచిగా పేరించుకుందాం. దీన్ని పేరు చేయడం అంటారు. ఒక దాంట్లో గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని దాని మీద ఇలా అన్ని పూలు రౌండ్గా పెట్టుకుంటూ మధ్యలో ఏదన్నా చిన్న చిన్న ఆకులు అవి ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడైతే మనకు సిటీలో ఆకులు దొరకవు కాబట్టి మామిడి ఆకులు అయితే వేస్తున్నాము. వేరే తంగేడు పువ్వులు అవి ఇవి అన్ని ఆకులు అలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ ఆ మధ్యలో వేస్తే అది ఏమవుతుందంటే మంచిగా కుదురుకుంటుంది అన్నట్టు, అంటే మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు. అందులో ఏమేయకుండా పేరిస్తే రాదు, గుండ్రగా రాదు, మంచిగా సెట్ కాదు అన్నట్టు. కాబట్టి మనమైతే ఇప్పుడైతే బంతిపూలు ఎల్లో కలరు, ఆరెంజ్ కలర్ అయితే పెట్టుకున్నాము. దానిపైన పట్టకుచ్చులు అయితే పెడుతున్నాము. ఈ